అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు ఇట్లా రాయబడింది. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యం ఇస్తున్న సందర్భంలో పలికినటువంటి మాటలు, ఆయనకి అననీయ అనేటువంటి భక్తుడు యేసుప్రభు ద్వారా పంపబడినప్పుడు వచ్చి చెప్పినటువంటి మాటలను గురించి సాక్ష్యంలో చెప్తున్నాడు. సో అననీయ ద్వారా అపోస్తలుడైన పౌలుకి దేవుడిచ్చినటువంటి సందేశం ఏంటి? మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును, నీతిమంతుడంటే యేసుక్రీస్తుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకి సాక్షివై ఉందువు. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? సో లేచి వెంటనే రక్షింపబడిన వ్యక్తిగా ప్రార్థించి నీవు బాప్తిస్మం పొంది నీ ప్రభు కొరకు సాక్షిగా సేవకుడిగా ముందుకు సాగిపో అని పౌలుకి అననీయ ద్వారా దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ ఆయన వేసినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, కనుక నీవు తడువు చేయుట ఎందుకు? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నీవెందుకు ఆలస్యం చేస్తున్నావు, లేకపోతే నీవు ఎందుకు తడవు చేస్తున్నావు అని మనం అనొచ్చు. సో పౌలు సువార్త ద్వారా రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత దేవుడి కొరకు అతడు ఒక సాక్షిగా సేవకునిగా నియమించబడ్డాడు. ఆయన జీవితం అంతా కూడా ఆలస్యము లేకుండా, జాప్యము లేకుండా, తడవు చేయకుండా దేవుడి కొరకు ఆయన జీవించాడు, సేవ చేశాడు, సాక్ష్యం ఇచ్చాడు. గొప్పగా ఆయన 2000 సంవత్సరాలుగా తన పేరు చరిత్రలో విడిచిపెట్టిపోయాడు. సో మనం కూడా చాలాసార్లు సువార్త ప్రకటించినప్పుడు, సాక్ష్యం ఇచ్చినప్పుడు, కరపత్రాన్ని పంచినప్పుడు, లేకపోతే ఒకరిని ప్రేమతో ఒక సభకి పిలిచినప్పుడు వారు వెంటనే స్పందించరు. వారు వింటారు, వారు తెలుసుకుంటారు, కొందరు గ్రహిస్తారు, కానీ ఏదో ఒకటి వారిని ఆపుతుంది కనుక వారు తడవు చేస్తారు, అంటే డిలే చేస్తారు, లేకపోతే వాయిదా వేస్తారు, పోస్ట్పోన్ చేస్తారు, లేకపోతే వారు ఇండెసిషన్తో తీర్మానించకుండానే వెళ్ళిపోతారు. అట్లా ఉండకుండా దేవుడి వాక్యం మనకిచ్చేటువంటి ఒక సూచన లేకపోతే ఒక ఆదేశం ఏంటంటే, తడవు చేయుట ఎందుకు? ఆలస్యము చేయకూడదు. దేవుడి విషయాల్లో ఆలస్యము చేయకూడదు. చాలాసార్లు దేవుడి ప్రజలుగా ఉన్నటువంటి వారు కూడా ఆలస్యం చేస్తారు, తడవు చేస్తారు, హెజిటేట్ అవుతారు. అట్లాంటిది ఏమాత్రం క్షేమం కాదు. దేవుడి కొరకు, దేవుడి విషయాల కొరకు మనం ఎప్పుడు తడవు చేసేవారముగా, జాప్యము చేసేవారముగా, లేకపోతే వాయిదా వేసేవారముగా ఉండకూడదు. మిగతా అన్నింటినీ మనం అట్లా పక్కన పెట్టొచ్చు, కానీ దేవుడిని, దేవుడి విషయాలను, ఆత్మ సంబంధమైనటువంటి అంశములను అట్లా పక్కన పెట్టకూడదు. కొన్నింటిని వాక్యం నుండి మనం చూద్దాం. మొదటిది, వీ నీడ్ నాట్ బీ కన్విన్స్డ్ బట్ వీ నీడ్ గాడ్లీ కన్విక్షన్. ఏదైనా దేవుడి చిత్తమని మనకు తెలిసినప్పుడు దాంట్లో మనకి కన్విన్స్ అవ్వాల్సినటువంటి అవసరం లేదంటే మనం ఒప్పింపబడాల్సినటువంటి పని లేదు. ఇది దేవుడి చిత్తము, ఇది దైవాదేశము, ఇది శ్రేయస్కరము, ఈ ప్రకారమే నా జీవితంలో నేనుండుట ఆయన యొక్క అభిమతము అని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తి, భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి గుర్తిస్తుందో వెనువెంటనే వారు దాన్ని జరిగించుటకు సిద్ధపడిపోవాలి, దాన్ని జరిగించాలి. యేసుప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ఇట్లా చెప్పారు, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, కొంతమంది మరి నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, బైబిల్లో రాయబడింది నాకు తెలుసు, మా చర్చిలో బోధించారు నాకు తెలుసు, నేను 2-3 అడిగితే వారు కూడా అట్లాగే చెప్పారు నాకు తెలుసు, కానీ నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, నేను కన్విన్స్ అయిన తర్వాత నేను దాన్ని చేస్తాను అని కొంతమంది సో కాల్డ్ క్రైస్తవులు చెప్తూ ఉంటే మీరు విని ఉంటారు, లేకపోతే మీరే ఆ ప్రకారం చెప్పేటువంటి వారిగా ఉంటారు. ఎందుకంటే చాలా విషయాల్లో అది దేవుడి చిత్తం అని తెలిసిన తర్వాత కూడా మనం కన్విన్స్ అవ్వము కనుక మనము కమిట్ అవ్వం, దానికి లోబడం, దాన్ని జరిపించం. సో ఇక్కడ బైబిల్ మనకేం చెప్తోంది? యేసుప్రభు ఏం చెప్పాడు? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏంటంటే గాడ్లీ కన్విక్షన్, దైవికమైనటువంటి ఆ యొక్క నిర్ణయం, నిర్దిష్ట నిర్ణయం.
ఏంటి? దేవుడి చిత్తమైతే అది ఏమైనా సరే నేను చేస్తాను. దేవుడి చిత్తమైతే నాకెంత కష్టమైనా, నాకెంత నష్టమైనా, నాకెంత భారమైనా, నాకెంత బాధ అనిపించినా, మరణాన్ని చవిచూడాల్సొచ్చినా నేను వెనుకాడను అనేటువంటి నిశ్చయం నీలో ఉంటే, దేవుడి చిత్తము చొప్పున నిశ్చయించుకొని నీవు ఉంటే నీవు దాన్ని చేస్తావు. కానీ అలా లేకపోతే కన్విన్స్ అయ్యేంత వరకు అనుకుంటే మాత్రం మనుషులు దాన్ని చెయ్యరు. సో చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఎక్కడ విఫలమవుతారు, ఎక్కడ వెనుకబడి ఉంటారంటే, మరి వారికి దేవుడి వాక్యం తెలుసు కానీ వారు కన్విన్స్ అవ్వలేదు కనుక వారు దానికి అప్పగించుకోకుండా పక్కన పెడతారు. కన్విన్స్ అవ్వాలంటే వారికి ఆ ఫీలింగ్ రావాలి. వారి లోపల ఇట్లా అవును ఇది నేను చెయ్యొచ్చు అనేటువంటి ఫీలింగ్, లేకపోతే వారి లోపల ఆ యొక్క ఇమోషన్. మరి డివోషన్లో అంటే భక్తిలో ఫీలింగ్కి ఇమోషన్కి సెకండరీ ప్లేస్, ప్రైమరీ ప్లేస్ ఉండవు. ప్రైమరీ ప్లేస్ భక్తిలో డివోషన్లో ఏంటంటే కన్విక్షన్. దేవుడి యొక్క చిత్తమును చేయుటయే నా యొక్క తుది నిర్ణయం. దాని తర్వాత నాకు అనుభూతులు ఉన్నా లేకపోయినా, మనోభావాలు నాకు సహకరించినా సహకరించకపోయినా, బాగా అనిపించినా అనిపించకపోయినా, నేను దేవుడి చిత్తాన్ని చేస్తాను అనుకునేటువంటి వారు దేవుడి చిత్తాన్ని చేస్తారు. యోబు 23వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యొక్క జీవితం చూడండి, ఆయన చెప్పే సాక్ష్యం వినండి. ఆయన ఏమంటాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతుని. సో నా పర్సనల్ ఒపీనియన్ కన్నా, నా పర్సనల్ చాయిస్ కన్నా, నా పర్సనల్ డిజైర్ కన్నా, లైకింగ్ కన్నా దేవుడి మాటల్ని నేను ఎక్కువగా ఎంచాను, వాటిని నేను విడిచి తిరగలేదు అని యోబు అన్నాడు. అందుకే భక్తిపరుడు, అందుకే పాపమును విడిచి వాటికి దూరం అయిపోయాడు. సో ఈ రోజున చాలామంది భక్తిపరులు అవ్వకుండా, పాపాన్ని విడిచి దూరం అవ్వకుండా పాపంలోనే కూరుకుపోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, నేను బాప్తిజం పొందాలో లేదో ఇంకా కన్విన్స్ అవ్వలేదు, నేను సర్టిఫికేట్ తీసేయాలో లేదో ఇంకా కన్విన్స్ అవ్వలేదు, నేను ఈ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలో లేదో ఇంకా కన్విన్స్ అవ్వలేదు, నేను ఆ ప్రాంతానికి పోవాలో లేదా ఇంకా కన్విన్స్ అవ్వలేదు. కన్విన్స్ అవ్వరు. రెండవది, we need not be supported by our family but strengthened by our faith. మన కుటుంబము మనకి సహకారం అందించని అవసరం లేదు, మన విశ్వాసం మనల్ని బలపరిస్తే చాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37లో యేసుప్రభు ఇట్లా చెప్పారు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. సో చాలామంది యవనస్తులు వారి ఇంట్లో వారు ఒక్కరే రక్షించబడి, లేకపోతే వారి తోబుట్టువు వారు రక్షించబడి, తల్లిదండ్రులు రక్షించబడక, ఇల్లంతా రక్షించబడకుండా ఉంటే వారు ఏం చేస్తారంటే, మరి వారు కూడా రక్షించబడేంత వరకు మేము ఆగుతాం, అప్పుడు మేము రక్షించబడ్డామని చెప్తాం, అప్పుడు బయటికి మేము దాన్ని తీసుకుని వస్తాం, అంతవరకు దాచిపెడతాం, అంతవరకు మేము చర్చికి వెళ్ళాం, అంతవరకు మేము బైబిల్ చదవం, అంతవరకు బైబిల్ మా దగ్గర ఉందని వారికి అంటబడినివ్వం, అంతవరకు మేము బ్యాప్టిజం తీసుకోం, అంతవరకు మేము రహస్యపు క్రైస్తవులంగా విశ్వాసులంగా ఉంటాం అని నానా రకాలుగా వారి యొక్క ఆలోచనలతో వారు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రవర్తన వారిలో మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనకి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నాకంటే ఎక్కువగా తండ్రినైనను తల్లినైనను ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువగా కుమారునైనను కుమార్తెనైనను ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే, ఒకవేళ నాకన్నా ఎక్కువగా వీరికి ఎవరికైనా నీవు ప్రాధాన్యతనిస్తే నీవు నాకు పాత్రుడవు కావు, పాత్రురాలవు కావు. నిక్కచ్చిగా చెప్పేశాడు ఆయన. నువ్వు ఎంచుకో, యూ డిసైడ్, సిట్ డౌన్ అండ్ డిసైడ్. నువ్వు మొదట కూర్చొని డిసైడ్ చేయి, జీసస్ ఎక్కువ ఫాదర్ ఎక్కువ, జీసస్ ఎక్కువ మదర్ ఎక్కువ, జీసస్ ఎక్కువ సన్ ఎక్కువ, జీసస్ ఎక్కువ డాటర్ ఎక్కువ. జీసస్కి సరితూగేవారు ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరూ లేరు. నువ్వు ప్రపంచంలో మొదటి మానవుడి నుండి చివరి మానవుడి దాకా మానవ జాతి అంతటిని యేసు పక్కన పెట్టలేవు కూడా. ఆయన కాలి గోటి కింద కూడా పనికిరారు. ఎందుకంటే వీళ్ళందరూ సృష్టించబడ్డవారు, వీరందరూ పాపులు. సో యేసుతో సరి సమానులు ఎవరు లేరు. సమానులు ఎవరు ప్రభువో నీకు అని ఒకప్పుడు భక్తుడు కూడా పాడాడు. ఎవరు లేరు. మరి అట్లాంటప్పుడు లాజికల్గా ఆలోచించిన, కామన్ సెన్సికల్గా ఆలోచించిన, స్క్రిప్చురల్గా ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఈ రకంగా ఆలోచించినా కూడా నీకన్నా నాకు ఎవరు గొప్ప ప్రభువా అంటావు. మరి నీకన్నా నాకు ఎవరు గొప్ప అన్నప్పుడు ఆయన ఆదేశాన్ని ఎందుకు పాటించవు? ఆయన వాక్యం ప్రకారం నువ్వు నమ్మితే నువ్వు ఆయనకి సాక్ష్యం ఇవ్వు. ఇంట్లో తల్లికి తండ్రికి చెప్పు, తోబుట్టువులకు చెప్పు, బంధువర్గానికి చెప్పు, ప్రతి ఒక్కరికి చెప్పు.
వారు ఏం చేస్తారు అనే భయము చెప్పనివ్వకుండా ఉండకూడదు. వారు ఏం చేస్తారు? ఏమి చెయ్యరు. దేవుడు అనుమతి లేకపోతే నీ తల నుండి ఒక వెంట్రుక కూడా పడదు. దేవుడు అనుమతి లేకపోతే ఎవరు నీ మీద చెయ్యి వేయలేరు, ఎవరు నిన్ను నా మాట అనలేరు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే నిందలు వస్తాయి, అబాండాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్నీ వస్తాయి. వస్తే దేవుడు అనుమతిస్తే వాటిని అంగీకరించాలి. సో ఇది చాలామంది గ్రహించక, నా ఫ్యామిలీ కూడా సహకరించినప్పుడు, మా ఫాదర్ ఒప్పుకున్నప్పుడు, మా మదర్ ఒప్పుకున్నప్పుడు నేను బ్యాప్టిజం తీసుకుంటా, నేను అప్పుడు పెళ్లి చేసుకుంటా, నేను అప్పుడు చర్చ్కి వస్తా, నేను అప్పుడు బైబిల్ తెరుస్తా అంటే, వారు ఒప్పుకోకపోతే నీ యొక్క నిత్యత్వాన్ని పనంగా పెట్టేస్తావా? నీవు రక్షించబడితే నీ ద్వారా వారికి కూడా యేసు సువార్త అంది, వారు రక్షించబడే అవకాశం ఉంది, దాన్ని కూడా పనంగా పెట్టేస్తావా? నీ ద్వారా నీ ఇంట్లోనికి దేవుడు ప్రవేశించేటువంటి అవకాశాన్ని లేకుండా చేసేస్తావా? సో మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనం డిసైపుల్గా మారుటకు క్వాలిఫై అవ్వాలి. రక్షణ పొందుటకు మనము క్వాలిఫై అవ్వనవసరం లేదు, క్వాలిఫై అవ్వం. కానీ డిసైపుల్ ఆఫ్ జీసస్గా మారాలంటే క్వాలిఫై అవ్వాలి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే అర్హత ఉండాలి. మనము వివాహము చేసుకోవాలంటే అర్హత ఉండాలి. మనకి పాస్పోర్ట్ ఇవ్వాలంటే అర్హత ఉండాలి. మనకి వీసా ఇవ్వాలంటే అర్హత ఉండాలి. మనకి లోన్ ఇవ్వాలంటే అర్హత ఉండాలి. సో యేసు యొక్క శిష్యులము, యేసు సంబంధులం అని చెప్పుకోవాలంటే అర్హత ఉండాలి. అర్హత ఏంటి? ఆయన కన్నా ఎక్కువగా ఎవరిని ఎంచకుండుట, ప్రేమించకుండుట. మూడవది, వీ నీడ్ నాట్ ఎంజాయ్ ద వరల్డ్ ఫుల్లీ, బట్ వీ నీడ్ టు ఎస్కేప్ ద వరల్డ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. మనం లోకంలో ఉన్న సమస్త సుఖమును పూర్తిగా అనుభవించాల్సిన అవసరం లేదు. వీలైనంత తొందరగా లోకపు పాపము నుండి బయటపడాలి. మార్క్ 8:36 యేసుప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? సో లోకమంతటిని ఒకడు సంపాదించుకొనుట అది అందరి వల్ల అయ్యే పని కాదు. ఇంతవరకు ఒకరో ఇద్దరో నలుగురో లోకమంతటిని సంపాదించుకున్నారు అన్న సాక్ష్యాన్ని ప్రపంచంలో కలిగి ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఇంకా జయించుటకు నాకు లోకాలు లేవే అని ఏడ్చాడు. ఆయన గురించి మనం చెప్పుకుంటాం, కానీ అట్లాంటి స్థితి ఎవరు ఇంకా పొందలేదు. అమెరికా ప్రెసిడెంట్, అమెరికాకే ప్రెసిడెంట్, చాలా శక్తి గల ప్రెసిడెంట్, ఇప్పుడు కాదు 10-25 ఏళ్ల క్రితం. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ని చైనీస్ వారు ఎప్పుడు కూడా మాకు శక్తిగల ప్రెసిడెంట్ అని ఎంచలేదు. సో ఆ ప్రకారం చూస్తే సర్వలోకాన్ని సంపాదించుకునేటువంటి వాడు మనకి నిజముగా లిటరల్గా ఒక్కడు కనిపించాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? అతిశయోక్తితో ఆ స్థాయికి నువ్వు వచ్చినా, అంతను చేసిన తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? సో అది ఎట్లాగూ రాదు గనుక దాని కొరకు ఎందుకు పరితపించాలి? దాని కొరకు ఎందుకు నీవు నశించాలి? సో ప్రభు అయిన యేసు అంటాడు, లోకం పట్ల అంత మోజు నీకు అవసరం లేదు. లోకంలో ఉన్నటువంటి అంశములను నీవు ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ రెండు, లోకము దేవుడు, వ్యతిరేకమైనటువంటి అంశాలు, ఆపోజిట్స్ అన్నమాట. సో లోకం వైపు నీవు తిరిగితే దేవుడికి వీపు చూపుతున్నావు, దేవుడిని విసర్జిస్తున్నావు. దేవుడి వైపు నువ్వు తిరిగితే లోకాన్ని విసర్జిస్తున్నావు, విడిచిపెడుతున్నావు. రెండింటిని కలిగి ఉండలేవు. 1 యోహాను 2:15-17 వరకు రాయబడింది, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. సో మనుషులకు కావాల్సింది మూడే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అండ్ జీవపు డంబం ఉంది కనుక, అంటే వారు లోపల గర్విష్ఠులు కనుక వారు దేన్ని లెక్క చేయరు, దేవుణ్ణి లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. వారికి కావాల్సిన శరీరాశల కొరకు వెంపర్లాడతారు, వారికి కావాల్సిన నేత్రాశల కొరకు వెంపర్లాడతారు, ఎంతకైనా తెగిస్తారు, ఎంతైనా చేస్తారు దాన్ని సంపాదించడానికి. కానీ సంపాదించరు. అవి ఎండమావులు లాంటివి, ఎప్పుడు సుఖాన్ని ఇవ్వవు, సంతోషాన్ని ఇవ్వవు, కాసేపు ఉద్రేకాన్ని ఇస్తాయి. పాపంలో ఉన్నది క్షణిక ఉద్రేకం. సో ఆ ప్రకారము మనిషి నశించిపోకుండా దేవుడు హెచ్చరిక చేశాడు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. సో అట్లాంటప్పుడు ఎంత త్వరగా లోకమును దాని ఆశ నుండి బయటపడి దేవుడి వైపు, దేవుడి చిత్తాన్ని చేసేవారముగా ఉండుట శ్రేష్టం. ఎందుకంటే లోకము దాని ఆశ ఏ క్షణంలో గతించిపోతాయో మనకు తెలియదు. మనం దాంతోనే ఉంటే మనం ఏ క్షణాన్ని గతించిపోతామో, నిత్యత్వాన్ని మనం కోల్పోతాం. నాలుగవది, వీ నీడ్ నాట్ బికమ్ బెటర్ బిఫోర్ వీ కమిట్ అవర్ సెల్స్ టు ద లార్డ్.
ప్రభువుకి మనల్ని మనం అర్పించుకునే ముందు, సమర్పించుకునే ముందు, అంకితం చేసుకునే ముందు మనల్ని మెరుగుపరుచుకోని అవసరం లేదు. మనల్ని మనం బాగు చేసుకోని అవసరం లేదు. శ్రేష్టంగా మార్చుకోని అవసరం లేదు. ఎంతోమంది, మరి లెక్కలేనంత మంది యవనస్తులు బాప్తిస్మము తీసుకోమని నేను అడిగినప్పుడు, నాలో ఇది బాగాలేదు, నేను దాన్ని బాగు చేసుకున్నాక, నేను దాన్ని మానేసిన తర్వాత, నేను ఇంకా బెటర్ అయిన తర్వాత అప్పుడు తీసుకుంటానంటారు. ఇది చాలా చాలా బాధాకరమైన అండ్ వారి విషయంలో అవివేకమైనటువంటి విషయం. మత్తయి 9:13 ప్రభు ఏం చెప్పాడో వినండి. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. సో యేసుప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? పాపులను పిలుస్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి ఎవరు రావాలి? పాపులు రావాలి. యేసుప్రభు ఎవరికి రక్షకుడు? పాపులకి రక్షకుడు. యేసుప్రభు ఎవరికి స్నేహితుడు? పాపులకి స్నేహితుడు. యేసుప్రభు ఎవరిని పిలవలేదు? నీతిమంతుల్ని పిలవలేదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు అట్లాంటి వారిని ఆయన ప్రత్యేకంగా పిలవలేదు. ఆయన పాపాత్ములను పిలిచాడు, సుంకర్లను పిలిచాడు, వేశ్యలను పిలిచాడు, సమాజం చేత చీకొట్టబడినటువంటి వారిని పిలిచాడు, వారిని వారు మార్చుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నవారిని పిలిచాడు, తమను తాము విమోచించుకోలేరు అన్నవారిని పిలిచాడు. అట్లాంటి వారికే విమోచకుడు అవసరం. సో నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతులను పిలవరాలేదు. ఇంకో చోట ఇదే రకంగా ఆయన చెప్పినప్పుడు ఏమంటాడు? రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. సో నువ్వు పాపివి గనుకనే నీకు యేసు అవసరం. యేసు నిన్ను మార్చాలి. యేసు నిన్ను బెటర్ పర్సన్గా, లోపల నీ ఇన్నర్ నేచర్ని మార్చి ఆయన చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ జీసస్ చేస్తాడు, నీవు కాదు చేసుకోవాల్సింది. అది అర్థం కాక చాలామంది ఆయన్ని అట్లాగే దూరంగా పెట్టేస్తారు, ఆయన దగ్గరికి రారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న ఫలానా ఆయన దగ్గరికి వచ్చేయడం. ఒక ప్రముఖ ఆంగ్ల గీతం ఉంది, జస్ట్ యాజ్ ఐ యామ్ ఐ కమ్. నేనేమై ఉన్నానో అట్లాగే వస్తున్నాను. సో ఆ యొక్క పాపాత్ముడు అట్లాగే వచ్చాడు, జక్కయ్య అట్లాగే వచ్చాడు. పాపముతోనే, స్వార్థముతోనే, ధనాపేక్షతోనే యేసు అతన్ని రక్షించాడు, అతన్ని మార్చేశాడు. జక్కయ్య మార్చుకోలేకపోయాడు. సో అదే ప్రకారము మనము రావాలి. జస్ట్ మీరు ఆలోచించండి, ఆయనే నన్ను రక్షించాలి, ఆయనే నన్ను రూపాంతరపరచాలి. ఒక రోగి నాకు వైద్యుడు అక్కర్లేదు, నన్ను నేను స్వస్థపరుచుకుంటానంటే, ఒక క్లయింట్ ఒకరు కేసుని పోరాడాలి కోర్టులో, వాడు నాకు వకీలు అవసరం లేదు, లాయర్ అవసరం లేదు, నేనే పోయి కోర్టులో వాదించుకుంటాను, కేసు ఫైట్ చేస్తానంటే వాడికి చట్టం తెలియాలిగా. ఒక స్టూడెంట్ నాకు టీచర్ అక్కర్లేదు, నేనే చదువుకుంటాను, నా యొక్క స్టడీస్లో నేనే పైకి వస్తాను, పిహెచ్డి సంపాదిస్తాను అనుకుంటే, సహజంగా రోగికి డాక్టర్ అవసరము, క్లయింట్కి లాయర్ అవసరము, స్టూడెంట్కి టీచర్ అవసరం, అట్లాగే సిన్నర్కి సేవియర్ అవసరం. అండ్ ఆయన ఏం చేస్తాడో, యూదాపత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాటుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. సో మనల్ని తొట్టిల్లకుండా కాపాడేటువంటి శక్తి, ఆయన ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టే శక్తి మన రక్షకుడు అద్వితీయుడైన దేవుడికి ఉంది. యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆ ప్రకారం చేస్తాడు. అది మనకి లేదు. అది మీరు ఎంత త్వరగా తెలుసుకుని ఎంత త్వరగా లోబడితే అంత క్షేమం. ఇక 5వది, చివరిది, వీ షుడ్ నాట్ డిలే బీయింగ్ సేవ్డ్ బట్ బీ సేవ్డ్ నౌ. మనం రక్షించబడుట ఆలస్యము, జాప్యము చేయకూడదు. ఇప్పుడే మనం రక్షించబడాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇట్లా ఉంది, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈయన సువార్త మీరు ఏ టైంలో విన్నా, మీరిప్పుడు వింటున్న టైం పగలైనా రాత్రి అయినా, ఎందుకంటే ఒకవైపు పగలు ఒకవైపు రాత్రి, ఎప్పుడు విన్నా ఇదే మీరు రక్షణ పొందకుండా ఉంటే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మీ రక్షణ దినం. చాలామంది అంటుంటారు, నేను ఇంకా దేవుడి టైం కోసం వెయిట్ చేస్తున్నాను, దేవుడు నాకు ఇంకా స్వరం వినిపించి చెప్పలేదు, నువ్వు పాపివి, నువ్వు రక్షణ పొందాలని. అరే ఎన్ని స్వరాలు వాడి చెప్తున్నాడు ఆయన. మాలాంటి సేవకులు
ఎంతమంది స్వరాల ద్వారా దేవుడు నీకు ఆల్రెడీ చెప్పాడు. అయినా కూడా దేవుడే స్వయంగా స్వరం వినిపించి చెప్పాలి. మూర్ఖత్వమే అది. సో దేవుడి టైంలో నేను రక్షించబడతాను, ఇంకా నేను రక్షించబడాలి అన్నటువంటి ఆలోచన నాకు కలగట్లేదు. రేపు రక్షించబడతాను, వచ్చే సంవత్సరం రక్షించబడతాను, ఇట్లా వాయిదా వేసి నశించిపోతారు. బైబిల్లో ఒక మాట ఉంది, సామెత 29:1, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును. సో వాక్యం తర్వాత వాక్యం దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు, లోబడమంటున్నాడు, పిలుస్తున్నాడు, అయినా లోబడట్లేదు. అట్లాంటి వారు తిరుగు లేకుండా హఠాత్తుగా సడన్ డిస్ట్రక్షన్కి గురైపోతారు. ఒకసారి ఒక లెజెండ్ అన్నమాట, ఇది ఒక పురాణం. ఒక సాధువు అంటే ఒక మంక్, సన్నాసి, ఆయన్ని ఒక దేవదూత అరణ్యానికి తీసుకెళ్ళాడు. అరణ్యంలో చూడు వాడు కట్టెలు కొడుతున్నాడు, ఆ కట్టెలు కొట్టేవాడిని చూడంటే చూస్తున్నాడు ఈ సన్యాసి మంక్. సో కట్టెలు కొట్టాడు, మూట కట్టాడు, దాన్ని తీసి భుజాన్ని వేసుకోపోతే బరువు ఎక్కువ అని దించి పెట్టేశాడు. కాసేపు కూర్చున్నాడు, లేచి మళ్ళా కొన్ని కట్టెలు కొట్టాడు, మళ్ళా వేసాడు, మళ్ళా లేపబోయాడు, ఇంకా బరువు అనిపిస్తే పక్కన పెట్టేశాడు. మళ్ళా కొట్టాడు, కొన్ని కట్టెలు తెచ్చి మళ్ళా మోపు కట్టాడు, మళ్ళా అసలే లేపకపోయాడు, కూర్చున్నాడు. సో ఇట్లా అయ్యేసరికి ఈ సన్నాసికి, మంక్కి ఏమో అర్థం అవ్వట్లేదు. సో దేవదూతను అడిగాడు, అసలు ఏంటి స్టోరీ, దీని వెనుకున్నటువంటి పాయింట్ ఏంటి, ట్రూత్ ఏంటంటే చెప్పాడు, ఈ వ్యక్తి మానవ జాతికి సాదృశ్యం. వారి జీవితంలో పాపాలు చేస్తారు, దేవుడు అవకాశం ఇస్తే దాన్ని వారు ఎత్తలేరు. సో ఒక్కసారి ప్రయత్నం చేసి అది బరువుగా ఉంది కనుక, భారంగా ఉంది కనుక పక్కన పెడతారు. మరలా వారి పాపాలు చేసుకుంటూ మళ్ళా పాపాలన్నీ తెచ్చి మూట కడతారు. సో పాపాలు పెంచుకుంటూ పోతుంటారు, మోసేందుకు ప్రయత్నం చేస్తారు, అమ్మో బరువు అని విడిచిపెడతారు. సో అట్లాగే జీవితం అయిపోతుంది. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసి క్షమించబడి రక్షించబడి వాటిని పూర్తిగా తుదముట్టించుకోరు. సో అట్లాగే చేసుకుంటూ 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 అంతమైపోతారని మళ్ళా చూడు వాడిని అంటే వాడికి ఆ చివరికి ఇంకా కట్లు కొట్టి వాటన్నిటిని మోపబోయేసరికి ఈసారి ఆ బరువుకి వాడు కింద పడిపోయాడు. ఆ బరువు అంతా వాడి మీద పడితే వాడు చచ్చిపోయాడు. సో ఇది మానవ జాతి పరిస్థితి. అందుకనే పాపాలు పెంచుకుంటూ పోయిన తర్వాత రక్షణ పొందడం కాదు, పాపాలు వీలైనన్ని తక్కువ ఉన్నప్పుడు నీకు తెలియగానే, సువార్త నీకు తెలియగానే, రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నాడని తెలియగానే నీవు వెంటనే తడవు చేయకుండా, జాప్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా రక్షించబడాలి. ఎంత శ్రేష్టమైన సత్యం. సో నీవెందుకు తడవు చేస్తున్నావు, నీవెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు, నీవు ఇంకా పాపక్షమాపణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఇప్పుడే పాపం ఒప్పుకో, విడిచిపెట్టు, ఆయన్ని రక్షించమని కోరుకో. కొంతమంది అబ్బో నేను ఇంకా ఎక్కువ శరీర సుఖాలు అనుభవించలేదే, నేను ఇంకా ఎక్కువ నేత్రాశలు తీర్చుకోలేదే, నేను ఇంకా ఎక్కువ జీవపు డంబముతో మిడిసిపడలేదే, అప్పుడైనా అనుకున్న వారు అసలు తర్వాత ఎప్పుడు కాకుండా పోతారు. కనుక ఇదే సమయం, రక్షణ పొందు, జీవితాన్ని దేవుడికి సమర్పించు అండ్ ఆయన్ని సేవించి ఆయన్ని అందరికీ ప్రకటించు. అది నీకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, నిత్య ఆశీర్వాదం. అలాంటి కృప వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. మీ ఆత్మలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల కృప తోడై ఉండునుగాక. ఆమేన్.